ఒక్కొక్కసారి ఏదైనా అలజడి వచ్చిందనుకోండి, ఏదైనా సంఘటన జరిగిందనుకోండి, ఏదైనా డిప్రెషన్ వచ్చినా, ఏదైనా ఇష్యూస్ వచ్చినా అవే మనసులో పెట్టుకుని వాటినే తలుచుకుంటూ ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటాం. ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాదు, మనం మనతో ఉండమనమాట. వేరే విషయాలు మన మనసులోకి వెళ్ళిపోయి వేరే వాళ్ళ ప్రభావం కానీ, ఆ విషయాల ప్రభావం కానీ మన మీద ఉంటుంది. సో, మనసుని వీలైనంత వరకు దేనికి, ఏ ప్రభావానికి లోను కాకుండా ఉంచుకోండి. మనకి ఏం జరిగినా సరే ఆ మనసును మాత్రం స్థిరంగా ఉంచుకోండి. ఎమోషన్స్ రాంగానే మనసును పాడు చేసుకుని, దానిలో రకరకాల విషయాలు పెట్టేసుకుని, మనం అనుకున్నది చేయకుండా, మన లైఫ్ మనం చూసుకోకుండా ఇంకేదో జీవితం బతికేస్తుంటాం అనమాట. ఇంత చిన్న జీవితంలో ఎన్నో విషయాలు, ఎన్నో సంఘటనలు మనం ప్రభావితం చేస్తూ ఉంటాయి అనమాట. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. ప్రతి ఒక్కళ్ళకి టైం చాలా లిమిటెడ్ అనమాట. ఆ టైం అనేది పరిగెడుతుంది. మనం చేయాలనుకున్నవి, మన గోల్స్, మనం ఎవరికైనా ఏదైనా చేయాలనుకున్నా, మనం మన కోసం ఏమైనా చేయాలనుకున్నా, వాటికి టైం చాలా పరిమితంగా ఉంటుందన్నమాట. మనిషి అన్నీ లెక్కేసుకుంటాడు కానీ తన టైం లెక్కేసుకోడు. కానీ అన్నిటికన్నా మోస్ట్ వాల్యుబుల్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అన్నిటికన్నా మనకు కావాల్సింది మనసు స్థిరత్వం. అలా ఉన్నప్పుడు మన టైంకి మనం వాల్యూ ఇస్తాం. మన యొక్క లక్ష్యాలకు మనం వాల్యూ ఇస్తాం. మన జీవితానికి మనం వాల్యూ ఇస్తాం. కానీ మనలో చాలామంది ఇతరులకు వాల్యూ ఇచ్చి, ఇతరుల అంశాలకు వాల్యూ ఇచ్చి మన పట్ల మనం నిర్లక్ష్యం చేసుకుంటాం. కాబట్టి మనసుని కదలనివ్వకండి, మనసుని చెదరనివ్వకండి, మనసుని ఎటూ పోనివ్వకండి, మనసుని మనతోనే ఉంచుకోండి.